116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 అంతలు 1000 అంతలు ఫలించి ప్రతి వారు ఈరోజే ఈ వాక్యపు వెలుగులో నడిపించబడి వాక్యానుసారమైన జీవితం జీవించి 100 అంతల పంటను అనుభవించినట్లు దేవా, వారి యొక్క మనోనేత్రాలు వెలిగించి మరి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, దావీదు విరచితమైనటువంటి 116 కీర్తనలోని కొన్ని ముఖ్యాంశాలను మనం గమనించాలి. దావీదు జీవితంలో ప్రార్థనకు ఉన్నటువంటి విలువ మరో దానికి లేదు. ప్రార్థనలో దేవుని ముఖాన్ని చూచుట దావీదునకు లభించిన ఒక గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏది మరుగైనా కానీ దావీదు భరించగలడు, కానీ నిత్యము తాను చూస్తున్నటువంటి దేవుని ముఖం మరుగైతే సహించలేకపోయేటువంటి వాడు దావీదు. ఈ 116వ కీర్తన కృతజ్ఞతా గీతం. సౌలు రాజు ఈటని విసిరాడు చంపాలని చెప్పి దావీదుని. ఆ సౌలు రాజు ఈట నుండి తప్పించబడినటువంటి నప్పుడు, శత్రువుల కుతంత్రముల నుండి విడిపించబడినప్పుడు, సాతాను శృంఖలాలు తెంపివేయబడినప్పుడు, మరణ ఛాయ నుంచి బయటికి తప్పించబడినప్పుడు, పాపదాస్యం నుంచి విమోచించబడినప్పుడు, లేక తన నిరవధిక ప్రార్థనకు ఫలితం దొరికినప్పుడు దావీదు ఈ కీర్తన రాసుండాలి. ఇలా చాలా సంఘటనలు జరిగాయి దావీదు గారి జీవితంలో. ఏ సందర్భంలో రాశాడో తెలియదు, కానీ అటువంటి సందర్భాల్లో రాసుండొచ్చు అని చెప్పి ఊహ. 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకి ఏమి చెల్లింతును? యెహోవా నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు, దేవుడు నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు, దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, వాటికి నేను ఏమి చెల్లిస్తాను అంటా ఉన్నాడు ఇక్కడ అనే ప్రశ్నను దావీదు వేసుకుంటున్నాడు. ఎవరినో కాదు, తనకు తానే ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ప్రశ్నను ప్రశ్నగానే మిగిలించగా దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా దావీదు ఏం చేస్తానని చెప్పాడో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇదే కీర్తన నుంచి 116వ కీర్తన మొదట వచనం మనం చూసినట్లయితే అక్కడ దావీదే ఏం సమాధానం చెప్తున్నాడో చూద్దాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఓకే, వచ్చేసిన ప్రశ్నకు సమాధానం ఆయనే ప్రశ్నిస్తాడు, సమాధానం కూడా ఆయన దగ్గరే ఉంది. కాబట్టి దేవుడు నాకు చేసినటువంటి మేలులకి, దేవుడు చేసినటువంటి ఉపకారాలకి నేను ఏం చెల్లిస్తానంటే ప్రేమించేదని అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేస్తాడంటే ప్రేమించాలి. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తేస్తారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని సెలవిస్తున్నాడు. ఏంది దేవుని ఆజ్ఞలను మనం చూసినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, అందులోని ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నది అని చెప్తే, నిన్ను వలె నీ పొరుగువాన్ని కాదు కదా, నిన్ను వలె మీ అత్తగారిని ప్రేమించగలుగుతారా? నిన్ను వలె మీ ఆడబడుచుని ప్రేమించగలుగుతారా? నిన్ను వలె మీ భర్తను ప్రేమించగలుగుతారా? నిన్ను వలె. ఇక్కడ ఇవన్నీ ఫెయిల్ అయిపోతాం మనం. కానీ యేసయ్యని ప్రేమించమంటే చేతులు ఎత్తేస్తాం, యేసయ్యని ప్రేమిస్తున్నామని చెప్తూనే ఉంటుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నన్ను కాదులే కానీ నీకు ఎదురుగా ఉన్నటువంటి నీ అత్తమ్మని ప్రేమించు, నీకు ముందుగా కనిపిస్తున్నటువంటి నీ కొలీగ్ని ప్రేమించు, నీకు ముందుగా కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ప్రేమించు. ముందు అదృశ్యంగా ఉన్నటువంటి నన్ను తర్వాత ప్రేమింది గాను. చూసారా, ప్రేమించడం అంటే ఎంత అద్భుతమైనట్టు మరణం దాగి ఉన్నదో. కాబట్టి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవడైనా నన్ను ప్రేమించేలా వాడు నా ఆజ్ఞలు గైకోవాలి. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు, నీ దేవుడిని యెహోవానే సేవించాలి. ఇవన్నీ మానేసేసి ఇవన్నీ ఏమి చేయకుండా నేను దేవుని ప్రేమించేస్తున్నాను అంటే అబద్ధమవుతుందన్నమాట. మీ పెదాల మట్టిగా స్తుతిస్తున్నా కానీ మీ హృదయం మాకు దూరంగా ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమించే వారు చేతులు ఎత్తమంటే అందరం చేతులు ఎత్తాం, మీ అత్తగారిని ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తమంటే అన్ని చేతులు దిగిపోతాయి. మీ ఆడబడుచుని ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తమంటే అందరూ దిగిపోతారు.
మీ ఆఫీసులో ఉన్నటువంటి వారిని ప్రేమించే వాళ్ళని చేతులెత్తమంటే అన్నీ దిగిపోతుంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రజలను అక్కడ మూర్ఖుల, చెడ్డవాళ్ళ, మంచివాళ్ళ, దేవుని మాట వినేవాళ్ళ, వినని వారా, దేవుడికి లోబడేవాళ్ళ, లోబడిన వారా, అదంతా పక్కన పెట్టాడు. ఆయన పని పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మీకేం తెలుసు బ్రదర్ మా అత్తగారి సంగతి? నాకెందుకు తెలుస్తుంది? నాకెందుకు తెలియాలి? మీ దేవునికి తెలుసు కదా ఎటువంటి అత్తగారి దగ్గర కోడలుగా వెళ్తే నువ్వు మరి సెట్ అవుతావో లేకపోతే దేవుని ప్రేమను పంచుతావో. ఎటువంటి ఆఫీసులో పనిచేస్తే నువ్వు మరి అక్కడ ఇప్పుడు యోసేపు వెళ్ళింది బానిసత్వంలోకి వెళ్ళాడు, బంధకాల్లోకి వెళ్ళాడు, సమస్యల్లోకి వెళ్ళాడు. దేవుడికి తెలీదా? నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది కాదు ఇక్కడ కావాల్సింది. పిల్లలు వింటున్నారా? నువ్వెక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎటువంటి పరిస్థితిలో ఉన్న దేవుని ప్రేమను పంచుతున్నావా లేదా? పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. అది సింహాల బోనా, అగ్నిగుండమా, ఏదన్నది కాదు ముఖ్యం. అక్కడ వెళ్ళాలి కానీ బయటికి అలాగ వస్తున్నావు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వెళ్ళరు. సింహాల బోన్లోకి దావీదు వెళ్ళాడు, శద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుండంలోకి వెళ్ళారు. కానీ వెళ్ళారు, వచ్చేసారు. వాళ్ళకి ఏ అగ్ని తాకలేదు, ఏ సింహపు కూరలో గుచ్చుకోలేదు. ఎలా వెళ్ళారో అలాగ వచ్చేసారు. నీకేం తెలుసు బ్రదరు? ఇటువంటి ఇంట్లో ఒక రోజు ఉండి చూడండి, ఇటువంటి అత్తగారికి ఒక కోడలుగా ఒక రోజు ఉండి చూడండి, ఇటువంటి ఆఫీసులో ఒక రోజు పనిచేసి చూడండి, ఇటువంటి మనుషుల మధ్య ఒక రోజు ఉండి చూడండి అంటారనే దేవుడు ఉండి చూపించాడు. దానియేలుని సింహాల బోన్లోకి పంపి చూపించాడు. మీ అత్తరిలో ఒక సింహాల బోన్ లాంటిది అనుకుందాం, మీ ఆఫీస్ ఒక సింహాల బోన్ లాంటిది అనుకుందాం. వెళ్ళండి, మీ పని మీరు చూసుకుని హ్యాపీగా బయటపడాలన్నమాట. ఏ సింహం మిమ్మల్ని తాకకుండా ఉండాలంటే దేవునితో కనెక్షన్ కరెక్ట్గా ఉంటే అది మీ అత్తగారి సింహాల బోన్ లాంటిదైనా క్షేమంగా తిరిగి వెళ్ళిపోతారు. లేదు బ్రదర్ ఇది ఒక అగ్నిగుండం అంటారా? ఓకే, శద్రకు మేషకు అబేద్నెగో వారు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళారు, క్షేమంగా తిరిగి వచ్చేసారు. వాళ్ళు ఏ అగ్నివాసన వాళ్ళకి తాకలేదు, ఏ అగ్నివాసన వాళ్ళకి అంటలేదు. అగ్ని మండుతుంది, అగ్ని కాలుతుంది, కాల్చడమే దాని పని. కానీ కాలకుండా తిరిగి రావడంలోనే ఉందో గొప్పతనం అంతాను. హల్లెలూయా. కాబట్టి అక్కడ అగ్ని కామన్, కానీ అగ్నిలోకి వెళ్ళి వచ్చినటువంటి శద్రకు మేషకు అబేద్నెగో వారు మాత్రం కామన్ కాదు, స్పెషల్ అనమాట. ఎందుకంటే అగ్నిలోకి అందరూ వెళ్తారు, తిరిగి ఎవరు రారు, కానీ వీళ్ళు తిరిగి వచ్చారు. కాబట్టి ఈ రోజున సమస్య నీలోనే ఉంది. మీ అత్తగారిని, మీ ఆయన్ని, మీ ఆడబడుచుని, వాళ్ళని వీళ్ళని అంటారు. ఎందుకని? ఆ సమస్య నిన్ను తాకకుండా నువ్వు చూసుకోవాలి, ఆ సమస్య నిన్ను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి, నువ్వు వాళ్ళని ప్రభావితం చేయాలి. గమనించాలి. శద్రకు మేషకు అబేద్నెగో వారు అగ్నిగుండంలోకి వెళ్తే అగ్ని వీళ్ళని ప్రభావితం చేయలేదు, కానీ వీళ్ళు అగ్నిని ప్రభావితం చేసి వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు సింహాలు దానియేలును ప్రభావితం చేయలేదు, కానీ దానియేలు సింహాలను ప్రభావితం చేసి వచ్చాడు. మరి ఇవన్నీ చూసిన తర్వాత 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాయించి పెట్టాడు. హల్లెలూయా. ఎక్కడుంది మనకి ఇది? ప్రతి దాంట్లో ఓటమే. అన్న నేను ఇలాంటి వ్యక్తుల మధ్య పని చేయలేను అని ఫోన్ చేస్తారు నాకు. అన్న ఇటువంటి అత్తగారి దగ్గర నేను ఉండలేను అని ఫోన్ చేస్తారు నాకు. అన్న ఇటువంటి భర్త నేను భరించలేను అని నాకు ఫోన్ చేస్తారు. నేనేం చేయగలుగుతాను? ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను జయిస్తాను. శద్రకు మేషకు అబేద్నెగో గారు ఏమైనా యేసుప్రభువు వారికి ఫోన్ చేశారా అంటే? ఫోన్ లేదనుకోండి, ఫోన్ ఏంటంటే మొర పెడతామే, ప్రార్థన చేయటం, కాల్ చేయటం అనమాట. కాల్ అంటూ మీ ఇంగ్లీష్లో ఏముంటుంది? కాల్ అంటూ అంటే కాల్ చేయనాక అంటాడు దేవుడు. పిల్లలు గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా 33:3 ఉంటుంది కదా, చదువుదామా? ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొర్రపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదను అని ఏమో తెలుగులో ఉంటే, ఇంగ్లీష్లో ఏముందంటే కాల్ ఆన్ టు మీ. ఇంగ్లీష్లో ఏముందంటే కాల్ కాల్ చేయి అంటారు కదా. తెలుగులో మొర్ర పెడతాం అంటే ఇంగ్లీష్లో కాల్ చేయటం అనమాట. మరి ఎవరికి ఫోన్ చేశారు? శద్రకు మేషకు అబేద్నెగో వారు.
హలో జీజస్, చాలా పెద్ద మంట ఉన్నది, ఇక్కడ చాలా వేడిగా ఉన్నది, చాలా భయంకరంగా ఉన్నది, నీకోసమే నీతిగా నిలబడ్డామని ఎవరైనా కాల్ చేశారా? చెప్పాలి మరి అందరూ కూడా జాగ్రత్తగా వింటున్నట్లయితే. ఎవరికి కాల్ చేశారు? మరి మనం యూట్యూబ్ అంతా చూస్తాం, ఏ పాస్టర్ గారు ఫోన్ చేస్తాడా మన కొరకు, ఏ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా, ఎవరు ప్రార్థన చేస్తారా, మీ ప్రార్థనా సహాయం కావాలి మాకు, అగ్నిగుండంలో మేము ఉన్నాము, సమస్యల్లో మేమున్నాము, ఇబ్బందుల్లో మేమున్నాము అని చెప్పి ఏం చేస్తాం మనం? ఎవరికి కాల్ చేద్దామా, ఎవరితో మాట్లాడదామా, ఎవరికి మన బాధ అంతా చెప్పేసుకుందామా? మన బాధలకు చెప్పేస్తే మన బాధ తీరిపోతుంది అన్నట్లుగా. నేను తప్పని చెప్పట్లేదు, కానీ పరిష్కారం మీకు దొరకదు ఎప్పటికీ కూడా. మీ సమస్యని ఇంకొకరికి చెప్పడం వల్ల మీ సమస్య ఎప్పటికీ తీరదు. ఇక్కడ శద్రక మేషక అబేద్నెగో వారికి సమస్య వచ్చి పడింది. విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తారు. కనీసం ఈ విషయం దేవుడికి ఇన్ఫార్మ్ చేయాలి కదా వాళ్ళు. కనీసం ఈ విషయం దేవుడికి ఫోన్ చేసి చెప్పాలి కదా. హలో యేసయ్యా, హలో గాడ్, ఇది మా పరిస్థితి, మరి మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తారంట. మరి ఏం చేయము? మొక్కకుండా నిజాయితీగా నిలబడతాం, అగ్నిగుండంలోకి వెళ్తాం, నన్ను కాపాడతావా? మమ్మల్ని కాపాడతావా? మరి లేకపోతే మేము మొక్కేసేసేమా? ఎట్లా ఏమైనా డిస్కషన్ పెట్టుకున్నారా దేవుడితోటి? లేకపోతే వాళ్ళ బాధ అంతా ఏమైనా దేవునికి మొరపెట్టుకుని చెప్పుకున్నారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇంగ్లీష్లో, కాల్ ఆన్ టు మీ, నాకు కాల్ చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మరి కాల్ చేశాడా దావీదు గారు? దేవుడికి కాల్ చేశాడా? శద్రక మేషక అబేద్నెగో గారు దేవునికి కాల్ చేశారా? పౌలు శీలను జైల్లో బంధిస్తే దేవుడికి కాల్ చేశారా? లేదు, వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరికి, దేవుడికి. మరి మనం ఏం చేస్తున్నాం? 10 మంది పాస్టర్లకు ఫోన్ చేస్తాం. అయ్యగారు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి, అయ్యగారు మా అత్తగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి, అయ్యగారు నా ఆఫీసులో నన్ను ఎంత బాధ పెడుతున్నారో తెలుసండి, నేను పనిచేసే ప్లేస్లో నన్ను ఎంత నిందిస్తున్నారో అయ్యగారు. అయ్యగారు ఏం చేస్తారు? సర్లే అమ్మా ప్రార్థన చేద్దాం. ప్రార్థన తప్ప ఏం చేయలేవు. కాబట్టి ఈ రోజున దేవుడు అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎలాగున్న వాటిని వైపు చూడొద్దు. నువ్వు నిన్ను పరిస్థితులు ప్రభావితం చేయకూడదు, నువ్వు పరిస్థితులను ప్రభావితం చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను పరిస్థితులు ప్రభావితం చేయకూడదు, నీవు పరిస్థితులను ప్రభావితం చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడంట, ఎన్నో మేలులు చేశాడంట. అందుకని దావీదు ఏమంటాడంటే, నేను ఏం చెల్లించాలానికి, నేను ఏమి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఏమంటాడంటే, ప్రేమించేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుని ప్రేమిస్తాను. హల్లెలూయా. ప్రేమించడం అంటే చిన్న మాట అనుకున్నారు. ఎవడైనా నన్ను ప్రేమించినాడు వాడు నా ఆజ్ఞలు గైకొంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు లోకంలో ఉన్నటువంటి అందరినీ ప్రేమిస్తున్నాడు, ఇది నగ్న సత్యం. కానీ దేవుడిని ప్రేమించే వాళ్ళు చాలా కొద్ది మంది కనిపిస్తారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అది కామన్. కానీ దేవుని ప్రేమించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. వింటున్నారా? దేవుడిని అందరూ నమ్ముతారు, కానీ దేవుడు నమ్మేవారు కొందరే ఉంటారు. ఇది 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 కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు అందరిని ప్రేమించేస్తాడు, కానీ కొందరినే నమ్ముతాడు. వింటున్నారా? దేవుడిని అందరూ నమ్ముతారు, కానీ దేవుడు మాత్రం కొందరినే నమ్ముతాడు. హల్లెలూయా. దేవుడు మనం నమ్ముకోవడం కామన్, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. హల్లెలూయా. దేవుడు మనం నమ్మక పని అప్ప చెప్పాలి, అది గొప్పతనం అన్నమాట. దేవుడు మనం నమ్మేశాం, దేవుడు నేను నమ్ముకున్నాను, ఓ దేవునికి స్తోత్రం. కానీ మన జీవితం అలాగే ఉన్నది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని నమ్మలేదు. దేవుడు మన మీద నమ్మకం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నీ జీవితంలో దీవెనలు మెండుగా లేదంటే దేవుడు నిన్ను నమ్మలేదు. హల్లెలూయా. నీ మీద నమ్మకం ఇంకా దేవునికి రాలేదు అంటే నీ ప్రవర్తన అలా లేదు అని అర్థం అనమాట. హల్లెలూయా. నువ్వు నమ్మావు, కానీ ఎలా నమ్మావు? దేవుడు నిన్ను నమ్మేంతగా నువ్వు దేవుడు నమ్మలేకపోయావు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేదంతా కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు లోకంలో ఉన్న అందరిని ప్రేమిస్తున్నాడు, అది ఆ సత్యం, నగ్న సత్యం. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలా కొద్ది మంది కనిపిస్తారు. ఆ కొద్ది మందిలో దావీదును ఒకనిగా ఎంచుకున్నాడు. తన హృదయం మీద చేయి ఉంచుకొని నేను ఆయనని ప్రేమించదనని చెప్పగల ధైర్యం దావీదుకు ఉంది. దావీదుకు దేవుని కార్యాలన్నా దేవుని మందిరం అన్నా ఎక్కువ మక్కువ. హల్లెలూయా. మక్కువ ఎక్కువ. కాబట్టి ఇంతగా ఆయనను ప్రేమించడానికి గాను దావీదు 5 కారణాలు తెలియజేశాడు. సరే, మరి ఎందుకు ప్రేమించేస్తున్నాడు దావీదు? ఇంతగా దేవుని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? వాట్ ఈస్ ద రీజన్?
జాగ్రత్తగా వినాలి. ఇంతకీ దేవుణ్ణి ఎందుకని ప్రేమిస్తూ ఉన్నాడు? దావీదు గారంట అంతగా ప్రేమించినాడంట. దావీదు ప్రేమించినాడంటే సరే కామను. కానీ దావీదుని దేవుడు ఏమంటాడు? నా హృదయానుసారమైన మనుషుడు. హల్లెలూయా. దావీదుకి దేవుని కార్యాలన్నా, దేవుని మందిరం అన్నా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఒక 5 కారణాలు ఇక్కడ మనం చూసుకుందాం ఈరోజు. నెంబర్ 1, 116వ కీర్తన మొదటి వచనంలో దావీదు నా విన్నపములను ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎంతో అద్భుతంగా ఉన్నది కదండి. కీర్తనల గ్రంథం 116వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించినాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడంటే నా విన్నపములను ఆలకించాడు. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, నేను యేసయ్యను ఎందుకు ప్రేమిస్తున్నాను తెలుసా? యేసయ్య అంటే దేవుడు అంటే నాకు ఎందుకు అంత ప్రేమ తెలుసా? నా విన్నపాలన్నీ ఆలకించేశాడు. హల్లెలూయా. ఆ 2వ వచనం మనం చదివినట్లయితే 116వ కీర్తన 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గెను. అంటే దేవుడు నా మరొక చెవియొగ్గాడు. 2వ రీజన్. 116వ కీర్తన 6వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నెంబర్ 3 కారణం, నన్ను రక్షించాడు. 8వ వచనం మనం చూసినట్లయితే, మరణము నుంచి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. 8వ వచనం. కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు. 5వ రీజన్ ఏంటంటే 16వ వచనం, 116వ కీర్తన 16వ వచనం, యెహోవా నేను నిజంగా నీ సేవకురాలి కుమారుడైన నీవు నా కట్ల విప్పి ఉన్నావు. దేవుడిని ఎందుకు ప్రేమిస్తున్నాడు? కట్లు ఇప్పేశాడంట. చూసారా? ఇక్కడ 5 పాయింట్లు నేను చెప్తున్నాను, రాసుకోండి. మొదటిది ఏంటంటే దావీదు ఏమంటే నా విన్నపాలు ఆలకించాడు దేవుడు, నా మొర్రకు చెవి ఎగ్గాడు. 3వది నన్ను రక్షించాడు, నన్ను తప్పించాడు, నా కట్లు విప్పాడు. ఈ 5 కారణాలు బట్టి దావీదు ఏం చేస్తున్నాడంట? దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడంట. పై కారణాలు బట్టి దావీదు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. మనకు కూడా దేవుడు ఎన్నో మేళ్లను చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఆయనను ప్రేమించే పిల్లలంగా ఉన్నామా? ఒకవేళ దావీదు వలె ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పి చెప్పగలిగేటువంటి ఆ ప్రేమకు ఒక నియమం ఉంటుంది. ప్రియులు గమనించాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే దానికి ఒక నియమం ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడైనటువంటి సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేనని ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. ఇది గమనించాలి. నా గొర్రె పిల్లలను మేపుమనగా నా చిన్న పిల్లలను గురించినటువంటి బాధ్యత. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు ఒక బాధ్యతనిస్తాడు. అదే గుర్తు అనమాట. వింటున్నారా? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించే వారికి బాధ్యతనిస్తాను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? కరెక్టే. దేవుడు నిన్ను ప్రేమిస్తే దేవుడు నీకు ఒక బాధ్యతనిస్తాడు. హల్లెలూయా. నెంబర్ 2, 21వ కీర్తన 16వ వచనం మనం గమనించినట్లయితే, మరలా ఆయన యోహాను కుమారుడైనటువంటి సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతను అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెరుగుదవరి ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు మేపమని చెప్పాను. 2వది, నా గొర్రెలను ఖాయము అనగా యవ్వనస్తులను గుర్చినటువంటి బాధ్యత తీసుకో. వినాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. మొదటిసారి ఏంటి? నా పిల్లలను మేపుము అంటూ ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి. అంటే నా గొర్రె పిల్లలు అంటే ఏంటంటే 15వ వచనంలో గొర్రె పిల్లలు అంటే 3 అనుకుంటాం మనం. 3 వేరు. ఇది మొదట ఏమంటున్నాడు తెలుసా? నా గొర్రె పిల్లలను మేపు. పిల్లలు అనగా చిన్న పిల్లలు గురించినటువంటి బాధ్యత. నెంబర్ 2 ఏంటంటే నా గొర్రెలను ఖాయము, మేపుము, ఖాయము. గొర్రె పిల్లలు, గొర్రెలు తేడా తెలిసింది కదా. అక్కడ మేపమన్నాడు, ఇక్కడ ఖాయమన్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న చేంజెస్. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. అక్కడ గొర్రె పిల్లలు మేపమన్నాడు, ఇక్కడ 2వసారి ఏమంటున్నాడు దేవుడు? గొర్రె అంతే, గొర్రెలు మేపమంటలేదు, ఖాయమంటున్నాడు. అనగా యవ్వనస్తులను గురించినటువంటి బాధ్యత నువ్వు తీసుకో. హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 3, 21వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 21:18 చూసినట్లయితే,
యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచునని అతనితో చెప్పెను. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఫస్ట్ ఏమో నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. రెండోసారి ఏమంటాడంటే నా గొర్రెలను కాయమన్నాడు. మూడోది 21:18 ఏమంటాడంటే నా గొర్రెలను మేపుము. అర్థమైందా? మూడు విధానాలుగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. మనం అనుకుంటే 3 సార్లు అడిగాడు దేవుడు, 3 సార్లు అడిగాడు, ఒకటే మాట కాదు, ఇక్కడ మూడు మాటలు. అంటే ఇది మూడోది ఎవరి గురించి అంటే పెద్దవారిని గురించి, గొర్రెలను మేపమంట అన్నాడు. హల్లెలూయా. పెద్దవారిని గురించినటువంటి బాధ్యత, ప్రేమించు ప్రతి వానికి ఒక బాధ్యత దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆ బాధ్యత నెరవేర్చినప్పుడే ఆయనను ప్రేమించిన వారం అవుతాం. ప్రేమిస్తున్నటువంటి దావీదు మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 దేవుని ప్రేమిస్తున్నానని చెప్పాడు 116వ కీర్తన 1వ వచనంలో. అదే కీర్తనల గ్రంథం 116వ కీర్తన 13వ వచనం మనం గమనించినట్లయితే, రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమంటాడు? ప్రార్థన చేస్తాడంటండి. హల్లెలూయా. చాలా చిన్న వర్తమానం అనుకున్నాను కానీ పెద్ద వర్తమానం అయిపోయింది, కొంచెం ఓపిక వినండి. ప్రార్థిస్తాడంటున్నాడు. నెంబర్ 1 ప్రేమిస్తాడు, నెంబర్ 2 ప్రార్థిస్తాడంటండి. యెహోవా నామమున ప్రార్థన చేయట కృపతో కూడినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకంటే దేవునికి మానవునికి కలిగినటువంటి స్నేహ బాంధవ్యాలు తెగిపోకుండా కలిపేటువంటి ఏకైక వంతెన ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన ఎనోసు కాలంలో ఆరంభమైంది, ఆదికాండం 4:26లో. ఈ ప్రార్థన మొదటి మానవుడు దేవుని కుమారుని ఆదాము కాలంలో కానీ, అతని 3 కుమారులైన కయ్యను, హేబేలు, షేతు మరి వారి కాలంలో కానీ ఆరంభం కాలేదు. కానీ షేతు కుమారుని ఎనోషు కాలంలో అది ప్రార్థన ప్రారంభమైంది. అంటే ఆదాము జన్మించిన 235 సంవత్సరాల తర్వాత ఈ ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన అనగా అడుగుకొనుట. ఆనాటి నుంచి నేటి వరకు మానవుడు దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాడు. దావీదు జీవితంలో ప్రార్థనకు ఉన్నటువంటి విలువ మరో దానికి లేదు. ప్రార్థనలో దేవుని ముఖాన్ని చూచుట మరి దావీదుకు లభించిన ఒక గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏది మరుగైన కానీ దావీదు భరించగలడు, కానీ నిత్యము తాను చూస్తున్న దేవుని ముఖం మరుగైతే సహించలేకపోయేటువంటి వాడు. అందుకే నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అని 88వ కీర్తనలో దావీదు గారి యొక్క ఆక్రందన మనం వింటూ ఉన్నాం. లోకంలో ఎన్నో నామాలు ఉండగా అన్ని నామాల కంటే హెచ్చించబడినటువంటి యేసుక్రీస్తు నామమున సమస్తం మనకు సాధ్యమని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థనా పాఠశాలలో ప్రార్థన విలువను నేర్చుకున్నటువంటి దావీదు భక్తుడు ధన్యుడు. ప్రార్థన విశ్వాసిని పాపానికి దూరంగా ఉంచుతుంది. ఇదే ప్రార్థన రహస్యం. దావీదు ప్రార్థించేటువంటి ప్రియులు గమనించాలి. ప్రార్థన రహస్యం ఏంటంటే ప్రార్థన విశ్వాసిని పాపానికి దూరంగా ఉంచుతుంది. ఇదే ప్రార్థన రహస్యం. దావీదు ప్రార్థించే స్వభావం మాత్రమే కాకుండా ప్రేమతో అర్పించుకునేటువంటి మనసు కూడా కలిగినాడు. అందుకే మొక్కుబళ్ళు చెల్లిస్తానని చెప్పుకుంటూ ఉన్నాడు. 116వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ప్రేమతో మొక్కుబడులు చెల్లించేదని అంటున్నాడు 116:14లో. మన ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, విజయాలు పొందినప్పుడు మొక్కుబళ్ళు చేసుకుంటాం. అది మంచిదే. కానీ కొన్నిసార్లు మొక్కుకున్న వాటిని చెల్లించకుండా తప్పించుకుంటాం. అలాంటి వారిని బుద్ధిహీనులని పిలుస్తుంది బైబిల్ గ్రంథం. ప్రసంగి గ్రంథం 5:5 చూసినట్లయితే, కొందరు యెఫ్తా ఆవేశంతో ఒప్పుకుంటారు, తీరా చెల్లించబోయే సమయానికి బట్టలు చింపుకుంటారు. ఒప్పుకొని చింపుకోవటం ఎందుకంటారు? ఏడవటం ఎందుకంటారు? ఈరోజు చాలామంది నేను చూస్తూ ఉంటాను, అయ్యగారు ప్రార్థించండి, ఈ జాబ్ వస్తే మీకు అది ఇస్తాం, ప్రార్థించండి, ఇది అమ్ముడైపోతే అది చేస్తాం. ఎవరు అడిగారు? దేవుడికి కావాలా? ఇస్తాడు, దేవుడు చేస్తాడు. కానీ ఎప్పుడైతే అద్భుతం జరిగిందో మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. కాబట్టి ఇటువంటి వారిని బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తుంది తెలుసా? ప్రసంగి 5:5 ప్రకారం బుద్ధిహీనులు అని పిలుస్తుంది. దయచేసి దేవుడి విషయాల్లో మీరు వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉండిపోతే బుద్ధిహీనులు అయిపోతారు. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలంటండి. ప్రసంగి గ్రంథం 5వ వచనం చదివినట్లయితే, నీవు మొక్కుకొని దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పరు. నీతిమంతుడు చెప్పాడంటే చేస్తాడు, నష్టమైనా సరే మాట తప్పడంట అని కీర్తనకారుడు రాశాడు. ప్రియులారా, కీర్తనకారుడు రాశాడు. 15వ కీర్తన 4వ వచనం చూద్దాం మనం. 15వ కీర్తన 4వ వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినా సరే మాట తప్పడు, నష్టం కలిగినా సరే మాట చెప్పడు, మాట తప్పడు. అది పౌరుషం అంటేనే.
కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నష్టము కలిగినా సరే మాట తప్పకూడదు. మాట ఇచ్చావంటే చెయ్యాలి. వాళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళు గమనించాలి. యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించేటువంటి వాడు, దేవుని ప్రేమించేటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి వాడు ప్రమాణం చేస్తే అది ఖచ్చితంగా చేస్తాడు. నిజమే. కాబట్టి ప్రేమించినా, ప్రార్థించినా, బలులు అర్పించినా రక్షణ పాత్రను చేతబట్టుకొని చేయాలి. అంటే రక్షణ అనుభవం కలిగి నిబంధనలో నిలిచిన వారే దేవునికి ఇష్టలు. హల్లెలూయా. మరి ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు ఖచ్చితంగా బలపరచబడి, ఇదే వర్తమానం పదే పదే విని, ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాన్ని మీ జీవితానికి అప్లై చేసుకుని, మీరు కూడా దావీదు వంటి స్వభావం కలిగి దేవుని నామాన్ని మహింపరిచి దేవునికి హృదయానుసారులుగా, దేవునికి ఇష్టలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.